ఏం చేసావే బంగారు తల్లి? సీరియస్, మన ముగ్గురు హాల్ టికెట్లు ఒక కేసు బీర్లు ఇచ్చేసిపోయారు. ఏమనుకున్నావు బంగారు తల్లి అంటే? హెచ్ఓడితో డీల్ సెట్ చేశా. ఇప్పటి నుండి మన గ్యాంగ్కి మందు ఫ్రీ, అలానే అటెండెన్స్ కూడా టైం టు టైం పడిపోద్ది అంతే. ఏంటి? అవునా? నువ్వు మా బంగారు తల్లివి, మా దేవత నువ్వేనమ్మా, మా కోసం వచ్చావమ్మా. మరి ఇంకెందుకు లేటు, దా వచ్చేయి, వెళ్ళి బీర్లు పొంగిచ్చేద్దాం. బీర్లు సునామే ఇంకా మన రూమ్ లో. ఈ రోజు నుంచి ఇంకా మామ ఎక్కు పెగ్గులా, అరే మామ ఎక్కు పెగ్గులా, కొట్టు కొట్టు కొట్టు, తిప్పు తిప్పు. చేసి పెగ్గు లేదు, తొక్క లేదు. నేను అర్జెంటుగా వెళ్ళి చదువుకోవాలి. అసలే మా చాముండి పేరు నిలబెట్టాలి. 80% తెచ్చుకోవాలి బాబోయ్. మాటకొస్తే నేను కూడా చదివి డాక్టర్ అయిపోవాలి. అయినా మనం చదివేది బీటెక్ కదే, డాక్టర్ ఎలాగా అవుతాయి? అబ్బా, నీతో పెట్టుకుంటే నాకు అవ్వదు. కానీ నేను ప్రియా దగ్గరికి వెళ్ళాలి. జరగా ప్రియా, ప్రియా ఎక్కడ చచ్చావే బాబు? అబ్బా మళ్ళా ఏమైందే? హెచ్ఓడిని సెట్ చేసావా లేదా? సెట్ అయిందే, మడత పెట్టి వచ్చేసా. సరే అదంతా కాదు కానీ అది వదిలే. నాకు ఇప్పుడు అర్జెంటుగా 80% వచ్చే ఐడియాలు ఏమైనా ఉంటే చెప్పు. అయినా నువ్వు మాతోనే తిరుగుతూ ఉంటావు కదే, నీకు 90% ఎలా వస్తుంది? ప్రియా ఈజ్ ఈక్వల్ టు ఇంటెలిజెంట్. తొక్కేం కాదు, నువ్వు అంత ఇంటెలిజెంట్ అయితే బంగారు తల్లిది 80% తెప్పించి చూడే చాలు. సరేనే తెప్పిస్తా, చూడు రాసి పెట్టుకో. తెప్పికపోతే అప్పుడు అడుగు నన్ను. బంగారు తల్లి ఏం లేదే, సింపుల్. లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్లు తీసుకొచ్చి నీ ముందు పెడతా. ఆ క్వశ్చన్లన్నీ ఒక్కోటిగా నేర్చుకుంటూ టిక్కులు కొట్టి పెట్టుకో. దాంట్లో నుంచి ఖచ్చితంగా 4 ఎస్సేలు వస్తాయి. 4 ఎస్సేలు కరెక్ట్గా పర్ఫామ్ చేసి రాయి. వాడు 5 రాయమంటాడు, నువ్వు 4 రాసినా కూడా చాలు. 80% పక్కా వస్తుంది. షార్ట్ ఆన్సర్స్ 1, 2, ఈ లాంగ్ ఆన్సర్స్ ఏదైతే రాసుంటావో వాటిలో 2-3 డైలాగులు అంటే లైన్లు కట్ చేసేసి షార్ట్ ఆన్సర్స్ కూడా రాసేసి. అప్పుడు నీకు 80% ఏం కర్మే. 90% రాకపోతే అడుగు నన్ను అసలు. వచ్చి అంతేనా? 4 ఎస్సేలేనా? 80 ఎందుకు లేవే, 90 తెచ్చేసుకుందాం. మా చాముండి కూడా ఇంకా ఎక్స్ట్రా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది. మొదలు లేదురా మొగుడా అంటే పెసరపప్పు పెళ్దామా అన్నాడంట. నీలాంటాడు. ఒక్క లైన్ చదివి గుర్తుపెట్టుకోవే ముందు. 80% నుంచి 90% పోయింది వ్యవహారం. అమ్మో, చిన్న కథలో లేవు నువ్వా. ఈ డిమోటివేటెడ్ పీపుల్తో మనకెందుకు, కానీ ఇలాంటి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని మనం అస్సలు పట్టించుకోకూడదే. ఎందుకంటే మనం టాపర్స్. పద ప్రియ, మనం వెళ్ళి చదువుకుందాం. మీ కథలు మీరు పడండి అమ్మా, అయినా నాకెందుకు, నేను పోయి వీరు తాగుతా. ఇదిగోనే, దీంట్లో 5 years క్వశ్చన్ పేపర్స్, క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ కలిపి ఉన్నాయి. నువ్వు ఎలా చదువుతావంటే చదువుతావు, బట్టి కొడతావు, నీ ఇష్టం. ఎలాగోలా చదివేయి. ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడుగు, సరేనా? ఇదిగో తీసుకో. ఓయమ్మా, ఇన్ని పేజెస్ ఉన్నాయంటే క్వశ్చన్ అంటే 10 లైన్లు ఉండాలి, 20 లైన్లు ఉండాలి. ఏంది నాయన పేపర్లు ఉన్నాయి. ఏం కాదే, చదువు, అదే అయిపోద్ది. చదువుతూ ఉంటే అదే అయిపోతా ఉంటాయి ఒక్కొక్క పేపరు. నువ్వు చదువుతూ ఉండు, నాకు ఇప్పుడే వచ్చేస్తా, కొంచెం పనుంది. అయినా మా చాముండేంది ఇప్పుడు ఫోన్ చేస్తుంది? వా, అందరూ చదువుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికే ఉంటారు. డిస్గాస్టింగ్ పీపుల్. హలో అమ్మా చెప్పు. హలో, ఎక్కడ చచ్చావే? చదువుతున్నావా లేదా, లేకపోతే తాగుతూ కూర్చున్నావా? అయినా ఈ తాగుడు అలవాటు ఏంటే, మన ఇంటా వంట ఉందా అసలు? చిచి, ఎలా తాగుతావో ఏంటోనే, కంపు కొట్టదా అది? సరేలే కానీ ఆ హెచ్ఓడి హాల్ టికెట్ ఇచ్చి తగలబెట్టాడా? ఇచ్చారమ్మా. సరే, మంచి పిల్ల, చదువుకుంటుంది, పోనీలే మంచిది, బాగా చదువుతుంది అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసుకుంటే ఇచ్చారమ్మా. అయినా నువ్వు 10 దాకా ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు, నేను చదువుకుంటూ బిజీగా ఉన్నా కదా. ఏం చేస్తావు ఏమో నాకు తెలీదే. 80% తెచ్చుకుంటే కాలేజ్లో ఉండి చదువుకుంటావు బుద్ధిగా. లేకపోతే ఆ వీధి చివరి ఉంది కదా, వాడు ముష్టోడు, వాడికి ఇచ్చి పెళ్లి చేసి పడేస్తా. సగం దరిద్రం పోద్ది నాకు. అయ్యో, నువ్వు అలాంటి ప్లాన్స్ ఏం పెట్టుకోకమ్మా. 80% ఏం కర్మ, 90% తెచ్చుకుంటా చూడు. నీ పేరు నిలబెడుతుందమ్మా నీ చిన్న కూతురు. ఏమైందే చాముండి, వేసుకుందా? ఇదంతా అయ్యే పని కాదు కానీ నా మాటిని ఒక్క బీర్ కొట్టు, చదువు అంతకంతే వసద్ది. 80% ఏం కర్మ, క్లాస్ టాపర్ అయిపోవచ్చు ఇంకా నువ్వు. అబ్బా, ఒక పక్క మా అమ్మ దొబ్బుడు తట్టుకోలేకపోతుంటే ఇంకో పక్క దీని దొబ్బుడు ఒకటి. నాకు చచ్చిపోతున్నానే మీ ఇద్దరితో. A² B² పైన D²,
పైన కింద చూడు, కింద ఉన్నాడు పైన చూడు, 80% ఇవ్వయ్యా, శివయ్య, మహేశ్వర, విష్ణుమూర్తి, సరస్వతమ్మ, దుర్గమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ అన్ని ముడుపులు కట్టి ఓం పట్ స్వాహ. అయినా తెలుగు దేవుళ్ళన్నీ మొక్కితే మనం చదివేది అసలు ఇంగ్లీష్ కదా, మరి ఇంగ్లీష్ దేవుడు ఫీల్ అయిపోయి మనకు మార్కు లేకపోతే అమ్మ బాబోయ్. ఓం జీసస్, జై బాలయ్య, చిచి బాలయ్య ఏంటి, జై జీసస్. ఈ గొర్రె బిడ్డని నువ్వే దయుంచి నన్ను చదివించి మార్కులు తెప్పియాలి గురువా. అందరు దేవుళ్ళని మొక్కి ఆయన మొక్కకపోతే మళ్ళీ ఆయన నా మీద కక్ష కట్టుకుని 80% ఇకపోతే అమ్మ బాబోయ్. ఓ మళ్ళా దేవుళ్ళారా, నేను మీ అందరినీ మొక్కి మిమ్మల్ని సాటిస్ఫై చేశా. మీరందరూ కలిసి నాకు మార్కులు ఇచ్చి నన్ను సాటిస్ఫై చేయండి. ఏంటమ్మా ఈ అరుపులేంటి? కాలేజ్కి వెళ్ళకోకుండా ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నారు ఏంటి అసలు మీరు? ముందు అరవకండి. అయ్యో మేడం భలే ఉన్నారే, ఈ చీర ఎక్కడ తీసుకున్నారు? చూడడానికి భలే ఉంది. అవునా, మొన్న అవుటింగ్కి వెళ్ళా కదా అక్కడ తీసుకున్నా. మా ఆయన కూడా అదే అన్నాడు, గులాబీ రంగులో బాగుంటావు లక్ష్మి అని. అందుకే మేడం అంత బాగుంది, సార్ సెలక్షన్ కాబట్టే. ప్రణవి నువ్వు ఇలా రావే, మేడంకి స్నాక్స్ పెట్టు. కూర్చోండి మేడం కూర్చోండి, స్నాక్స్ తిందురు కానీ. నేను బట్ట నా టానిక్కి సరిపో. టానికా? టానిక్ ఏంటి? అయినా పిల్ల ఎందుకు అలా మాట్లాడుతుంది? అసలు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? మేడం అద్దా బాగా చదువు రావాలని మా డాడీ ఊరు నుండి తీసుకొచ్చారు. అది కొంచెం తాగి చదువుకున్నావనుకోండి, చదివిని అన్నీ మనం చచ్చిపోయే వరకు గుర్తుంటాయి అంతే, అస్సలు మర్చిపోవు ఇంకా. అవునా, నైట్ ఒక చిన్న బాటిల్ తీసుకొస్తా, దాంట్లో కొంచెం పోసేయండి అమ్మ. మా కూతురు కూడా అస్సలు చదవట్లే, ఎంత చదువు అని చెప్పినా కూడా అసలు మార్కులే రావట్లేదమ్మా దానికి. కొంచెం పోయండి అమ్మ, నైట్ ఎవరికి తెలియకోకుండా తీసుకొని వస్తా. చిన్న బాటిలే తెచ్చుకుంటా. సరే చిన్న బాటిల్ తెచ్చుకోండి మేడం, పోస్తాం. ఇది కానీ తాగి చదివితే మీ కూతురు ఇంకా కాలేజ్ ఫస్టే పోండి, తిరుగులేదు ఇంకా. సరే అమ్మా నేనైతే మళ్ళీ వస్తా, నాకు పనులు ఉన్నాయి కదా, మీరు చదువుకుంటా ఉండండి, నైట్ వస్తాలే బాటిల్ తీసుకొని. అమ్మా వెళ్ళిపోయింది, చదువుకోవాలి అసలు లేట్ అయిపోతుంది. 80% ఇంపార్టెంట్. A² B² చదువు నాకంతా వచ్చేయాలి, హోల్ స్క్వేర్, హోమ్ స్వాహ. ఈ పేజ్ అంతా నాకు రావాలి స్వాహ, నెక్స్ట్ పేజ్ అంతా మైండ్లోకి వెళ్ళిపోవాలి స్వాహ. ఏందైనా ఇన్ని పేజీలు ఉన్నాయి, ఎప్పుడు చదవాలిరా స్వామి? స్వాహ స్వాహ స్వాహ, రావాలి స్వాహ. వస్తే నిన్ను చదవమన్నారే, చాతపడులు చేయమని చెప్పలా. నా మాటిని ఒక్క బీర్ తాగా, హెచ్ఓడి మన కోసం ఎంత ప్రేమ పంపించాడే బీర్లన్నీ. నువ్వు తాగపోతే ఆయన ఫీల్ అవ్వడా? ఒక్క బీర్ తాగు, చదువు దానంతటికి అదే నీ ముందొచ్చి ఉంటుంది. అంతే అంటావా? సరేలే ఒకటి తాగి చదువుకుంటాలే, ఇది కూడా ఎనర్జీ కోసమే. సరే ఇప్పటికైనా ఒప్పుకున్నాం, దా వెళ్ళి తాగుదాం. వస్తే ఒక్కటని చెప్పి ఇప్పటికి 4 తాగావే, ఇప్పటికైనా వెళ్ళి చదువుకోవే. 80% నువ్వు తెచ్చుకోలేదనుకో, మీ చాముండి నిన్ను నన్ను కలిసి ఇద్దరిని చంపేస్తుంది. చదువు లేదు తొక్కలేదు, బీరే ఇంపార్టెంట్. ఇంకా బీరీవే, బీరు ఉండే సుఖం దేంట్లోనే ఉంటుందా? చదువు అంటే 80% అంట, ముందు చాముండి రానాలి. ఉసే ఏమైందే, చదువుకోమని క్వశ్చన్ పేపర్లు ఇచ్చేస్తే తాగి ఒక కేసు బీర్లు అవ్వగొట్టారు. రేపే కదా ఎగ్జామ్స్ ఏం రాసి వస్తారే, తాగుబోతు మొక్కల్లారా. అబ్బా. హలో బంగారాలు, ఎపిసోడ్ చూసారా? ఎలా అనిపించింది? నన్నే చూసి మీరు బరాయించలేకపోతున్నారు. మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నాకంటే ఇంకా హైలైట్గా ఉన్నారా లేకపోతే చెత్తగా ఉన్నారా? మీకు ఎలా అనిపించిందో ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా కింద కమెంట్ పెట్టండి. ఎందుకంటే మీ ఒపీనియన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎపిసోడ్స్ చూస్తున్నారు బట్ కమెంట్స్ పెట్టట్లేదు. మీరు పెట్టకపోతే నేను ఫీల్ అవుతా కదా, కమెంట్స్ పెట్టేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.